ఈ కాలంలో ఎక్కువ మోసం చేస్తుంది అమ్మాయిలా అబ్బాయిలా? ఈ క్వశ్చన్కి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. అసలు నిజం ఏంటో తెలుసుకునే ముందు మీ ఒపీనియన్ ఏంటో ముందు కామెంట్ చేయండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. 1980s కాలంలో అంటే మన అమ్మా నాన్నల జనరేషన్లో ప్రేమ అంటే ఎంత భయం ఉండేదో అంత గౌరవం కూడా ఉండేది. అప్పుడు ఇలాంటి మోసాలు లేవా అంటే ఉన్నాయి, కానీ ఇప్పుడు జరుగుతున్న వాటితో పోలిస్తే అప్పుడు 10% కూడా ఉండవని నా ఒపీనియన్. ఎందుకంటే అప్పట్లో ప్రేమించుకునే వాళ్ళు ఒకరినొకరు కలవడానికి ఎంతో కష్టపడేవాళ్ళు. కలిసినా కూడా వాళ్ళ లిమిట్స్, మన సంప్రదాయాల మీద గౌరవం వాళ్ళని దూరంగా ఉంచుతూనే దగ్గర చేసేది. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటామా అనే భయం అవతలి వాళ్ళ మీద ప్రేమను రెట్టింపు చేసేది. అప్పట్లో కొంతమంది కేవలం దూరం నుంచి చూస్తూనే ప్రేమించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు తెలియందేముంది? ప్రేమ సంగతి తర్వాత, ముందు కలుసుందాం, అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటే ప్రేమించుకుందాం అనేదాకా వచ్చాం. ఇంకా పెళ్లి సంగతి దేవుడికే తెలియాలి. ప్రేమించుకునేటప్పుడే మనం పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయి ప్రేమించుకునే వాళ్ళు కొందరు, పెళ్లి అయిపోయినా పర్లేదు భర్తకో భార్యకో తెలియకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇంకొందరు. ఇప్పుడు టీనేజ్ అయితే మరీ అడ్వాన్స్గా ఉన్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ చాలా అంటే చాలా నార్మల్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి పెళ్లితో అవసరమే లేదు. ఇందులో ఇంకో దారుణం ఏంటంటే అందులో కూడా ప్రేమించిన వాళ్ళని చీట్ చేయడం ఇంకా మామూలు అయిపోయింది. ఈ మధ్య డేటింగ్ యాప్స్ అయితే ఈ ప్రేమను ఇంకా పాతాళంలోకి తొక్కేసింది. అవతలి వ్యక్తి ఎలాంటి వాళ్ళో తెలియకుండానే, ఒకరితో ఒకరు పూర్తి పరిచయం లేకుండానే వన్ నైట్ స్టాండ్ అని, లాంగ్ డ్రైవ్ అని, పబ్ అని, పార్టీ అని ఎంజాయ్మెంట్ పేరుతో రచ్చ చేస్తున్నారు. ఇందులో ఆడ మగ ఇద్దరు ఉన్నారు. కానీ మన సొసైటీ ఇంత ఓవర్ స్పీడ్లో ఉన్నా కూడా మన బుద్ధి మాత్రం చాలా స్లో ఉందనే చెప్పాలి. తప్పుగా అనుకోకండి, ఉన్నది చెప్తున్నా. అది ఎలా అంటే, ఇంత వెస్ట్రన్ కల్చర్లో కూడా ఒక అబ్బాయి అమ్మాయిని చీట్ చేస్తూ దొరికిపోతే పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు. ఆ గొడవ కొన్ని రోజుల్లో మర్చిపోతాం. అదే ఆ ప్లేస్లో ఒక అమ్మాయి ఉంటే తన మీద వచ్చే ఇంప్రెషన్ మనకి జీవితాంతం గుర్తుండిపోతుంది. మన సొసైటీ మనల్ని అలా పెంచింది మరి. అయినా ఈ మధ్య అమ్మాయిలు కూడా ఎందులోనూ తగ్గట్లేదులే. అబ్బాయిలకి సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు, మోసం కూడా చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిలకి కలిసి వచ్చే విషయం ఏంటంటే, అబ్బాయి మోసం చేస్తున్నాడని డౌట్ వచ్చినా, అమ్మాయిపై కోప్పడినా, తిట్టినా, కొట్టినా అమ్మాయి తలుచుకుంటే వాడి మీద లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అబ్బాయిలకి అన్ని ఫెసిలిటీస్ లేవు. అందుకే అబ్బాయిలు సైకోలుగా మారిపోతున్నారు. లేదంటే అమ్మాయిలను ప్రేమించడం వేస్ట్ అని ప్రేమ పేరుతో వాడుకొని మోసం చేస్తున్నారు. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇవన్నీ నిజాలే. అది మీకు కూడా తెలుసు. ఇంత సోది చెప్తున్నావు, ముందు ఎవరు ఎక్కువ మోసం చేస్తున్నారో చెప్పు అంటారా? అయితే వినండి. 2020లో అమెరికాకు చెందిన గీడెన్ అనే యాప్ 1525 మంది ఇండియన్స్ పై చేసిన సర్వేలో తేలింది ఏంటంటే, ఇప్పటికీ మన ఇండియాలో 85 నుంచి 90% వరకు పెళ్లిళ్ళు ఫ్యామిలీ కుదిర్చినవే, మిగతావి లవ్ మ్యారేజెస్ అంట. 5 to 6% మంది అయితే పెళ్లి చేసుకోవట్లేదంట. అసలు మ్యాటర్కి వస్తే పెళ్ళైన వాళ్ళలో 49% మంది తమ భాగస్వామితో కాకుండా వేరొకరితో సంబంధంలో ఉన్నారంట. అంటే పెళ్లి కాకముందు లెక్క ఇది, పెళ్లికి ముందు ఉన్న సంబంధాలన్నమాట. కేవలం ఆడవాళ్ళనే లెక్కలోకి తీసుకుంటే 53% మందికి పెళ్లికి ముందే వేరొకరితో సంబంధం ఉందంట. అబ్బాయిలో 43% మందికి పెళ్లికి ముందు సంబంధం ఉందంట. ఇంక పెళ్ళైన తర్వాత లైఫ్ పార్ట్నర్ని మోసం చేస్తున్న వాళ్ళలో అమ్మాయిలు 13% మంది ఉంటే అబ్బాయిలు 20% మంది ఉన్నారంట. ఈ సర్వే కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, కోల్కతా, ఇంకా అహ్మదాబాద్ సిటీస్ నుంచి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మీద జరిగింది. ఇంకా మారుమూల ఉన్న గ్రామాల నుంచి దేశంలో అన్ని సిటీస్లో సర్వే చేస్తే ఈ లెక్కలు మారొచ్చు. ఇది కేవలం పెళ్ళైన వాళ్ళ మీద చేసిన సర్వే రిజల్ట్స్ మాత్రమే. ఇంకా పెళ్లికి ముందు రిలేషన్లో ఉన్న వాళ్ళపై సర్వే చేస్తే ఇంకెన్ని లెక్కలు మారుతాయో. ఏది ఏమైనా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రేమలో ఉన్న క్లారిటీ, లాయల్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి ఈ ప్రేమ మీద పెట్టే దృష్టి మన కెరీర్ మీద పెడితే నీ కష్టం నిన్నెప్పటికీ మోసం చేయదు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను మీ జాను.